కాకినాడ జిల్లా వేటపాలెం బాణసంచ తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. ఇక సామర్లకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు అధికారులు. అనంతరం బంధువులకు అప్పగించారు. మృతుల బంధువులతో కాకినాడ ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. ఏటపాలెం గ్రామంలో బాణసంచ భారీ పేరడం జరిగిందో బాణసంచ పేరుతో 23 మంది మృతి చెందారు. వాళ్ళ కుటుంబాలు ఈ రోజు రాత్రి నుంచి కూడా పోస్ట్ మార్టం నిమిత్తం మొత్తం పోస్ట్ మార్టం చేసి బర్లీ గ్రౌండ్ కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ ఎవరైతే మృతులున్నారో మృతుల కుటుంబాలు కూడా ఆర్తనాదాలు వస్తూ మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్తనాదాలతో పడుతున్నారు. కుటుంబ సభ్యులు స్వాగసంద్రం ఏటపాలెం గ్రామం అంతా స్వాగసంద్రం అయిందని చెప్పొచ్చు. కొంతమంది 20,000 మంది ఒకే గ్రామానికి చెందడంతో ఒక ఏటపాలెం గ్రామం అంతా స్వాగసంద్రం చెప్పొచ్చు. అదే మార్నింగ్ నుంచి కూడా నిన్నైతే ఏదైతే సంఘటన జరిగిందో సంఘటన నేపథ్యంలో కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు కూడా వచ్చి ఎక్స్క్యూ 20 లక్షలు ప్రకటించడం జరిగింది. అదే మొత్తానికి ఇది కుటుంబం కూలి వలస కూలీలుగా రోజు వరకు కూలి పనికి వెళ్ళి కొంతమంది రోజు ఈ ఏదైతే ఉందో ఈ క్రాకర్ సంబంధించిన తయారీలో అయితే ఏటపాలెంలో అయితే రోజు వెళ్ళి కూలి పనులకి నిత్యం పట్టుకూడి కోసం పాపం పనికి వెళ్ళి వాళ్ళు చనిపోయారు. ఇక్కడ కొంతమంది బాధిత కుటుంబాలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఎవరమ్మా? రోజు వెళ్తుంటారా పనికి? రోజు వెళ్తారండి. ఇప్పుడు అలా జరగలేదు. సార్కి ఇలా మొత్తం ఊరంతా ఏడుస్తూనే ఉన్నారండి. అసలు బాగుంది. గతంలో కూడా ఇది జరిగింది. అదే ఇదే వర్క్ ఎందుకు వెళ్తారు మీరు? గతంలో అండి ఏం చేస్తామండి, పొలం పనులు లేవు, ఏమి లేవు. పొలం పనులు గట్ల లేక ఏం చేస్తున్నారంటే పిల్లలకు బోధించుకోవాలి, చీటీలు పాటలు అవి ఉంటాయి కదా అనేసి వెళ్తున్నారండి. వెళ్ళడం వల్ల పొద్దున్న బాగా ఉంది, మధ్యాహ్నం 2 టైంకి. అంటే ఎలా జరిగిందమ్మా? మాకు తెలియదండి, మేము ఇంటి దగ్గర ఉంటాం కదా. ఎవరన్నా మీ వాళ్ళు ఎవరన్నా అందులోకి వెళ్ళండి, ఎవరు బతకలేదు. ఎంతమంది మీ ఊళ్ళో మొత్తం చనిపోయారు? దగ్గరగా 80 మంది అంటే ఏటపాలెం గ్రామం మొత్తం కొట్లు అంతా కలిపి 42 మంది. అది ఇది కొంతమంది ఇంకా బాధితులు ఉన్నారు. కుటుంబం ఎవరైతే మృతులు చెందారో మృతుకు ఉన్న కుటుంబాలు ఇంకో కొంతమంది ఉన్నారు. అడిగి తెలుసుకుంటే జీవన ఏదైతే ఉపాధి హామీ కోసం ఉందో రోజు కూలి చీట్లు కట్టుకోవాలో దానికి సంబంధించిన కుటుంబం కోసం కూడా మేము ప్రతిదానికి కూడా అవసరాలు నిత్య అవసరాల కోసం మేము రోజు కూడా ఈ పొట్టగూడు కోసం వెళ్ళే ప్రయత్నం చేస్తాం అని చెప్తే కొంతమంది ఇంకా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? ఎవరున్నారు మీ ఇంట్లో? వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు వెళ్ళి రోజు వెళ్తారమ్మా పనికి? ఇంటికాడ నుంచి వెళ్ళారా? భోజనం అక్కడ భోజనం చేశారా? ఇక్కడ ఉన్న అమ్మ ఎవరున్నారు మీ ఇంట్లో? మా తమ్ముడండి, మా మరుదులుండి. మీ మరదలు తమ్ముడు కూడానా? ఏమవుతారమ్మా నీకు? తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయారు. ఇది ఒకే కుటుంబంలో కూడా ముగ్గురేసి నలుగురేసి పోవడంతో సాకు సముద్రులు. అమ్మా చెప్పండి అమ్మా, ఏం జరిగిందమ్మా? కొత్తగాడికి అండి వెళ్ళారండి. వెళ్తే మందులు మందులు పేలిపోయాడు. మాకు తెలదండి బాబు ఈ బాధ. మాకు తెల్లగట్టు నేను దేవుడిలోకి వెళ్తాను, ప్రార్థన చేసుకుంటే పూల దండలు వస్తున్నాయి బాబు. అయితే వేసిపోయాడు బాబు. లేకపోతే బాబు పరిపాలన తెచ్చాడు బాబా. ఒంట్లో బాగాలేదని ఫోన్ చేస్తే పెరిగేటికి వచ్చి నమ్మలు చూసి లేరు. ఇది మొత్తం మీద ఏటపాలెం గ్రామంలో అయితే ఒకే కుటుంబంలో 2-3 చనిపోవడంతో ఆ కుటుంబంలో కూడా ఎవరో కూడా పిల్లలు తల్లిళ్ళు తండ్రులు కూడా కూలిపోయారు. ప్రతి వారు ఇంట్లో కూడా 2-3 చనిపోవడంతో ఆ అనాథగా కుటుంబం అయితే మారిందని చెప్పారు. రోడ్డు పడే అవకాశం కూడా ఉందని చెప్తే ఏదేమైనా జీవనోపాధి కోసం రోజు కూలి పనికి 700,000 రూపాయలు కూడా వాళ్ళు పని కోసం వెళ్తారు. ఇక్కడ ఉన్న ఏటపాలెం గ్రామంలో బాణసంచ ఏదైతే సంస్థ ఉందో కుట్లలో కూడా చాలా మంది నిత్యం పని చేస్తారు. పట్టుకోడి కోసం కూడా వాళ్ళు వెళ్ళి ప్రయత్నం చేస్తారు. రోజు ఇక్కడ పని కూడా ఇదే పని మీద కొంతమంది ఎవరైతే ఉన్నారో రోజు వర్కర్లు కూడా ఇక్కడ పని నిమిత్తం కూడా ఉపాధి కోసం కూడా వెళ్తుంటారు. ఈ రోజు పోస్ట్ మార్టం నిమిత్తం కూడా బర్లీ గ్రౌండ్ తీసుకెళ్లి ప్రయత్నం చేశారు. కర్ణాకర్తో సిద్ధు, రాజు, కాకినాడ జిల్లా.